గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ అని ఎందుకు చెప్పానంటే ఇప్పుడే తీస్తున్నాను వీడియో. ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. మార్నింగ్ ఈ మధ్య అసలు తీయట్లేదు, జిమ్లో వీడియోలు ప్లస్ పుషప్ వీడియోలు తీయట్లేదు. సో వర్క్ బాగా ఎక్కువైపోయింది అనమాట. సో పెండింగ్ వర్క్ ఉంది కదా, సో దాని మీదనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో వీడియోలు తీయడం కుదరట్లేదు సరిగా, అందుకే డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. హెడేక్ వచ్చింది, వర్క్ చేసి 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 బాగా టైర్డ్ అయిపోయాను. సో ఇక్కడ టెంపుల్ లేక్ ఉంది కదా, ఈ టెంపుల్ లేక్ దగ్గరికి వచ్చాను. సో ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వీడియో చేశాను, బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్, అప్పుడు ఫ్రెష్ వాటర్. ఇప్పుడేమో మొత్తం డర్టీగా అయిపోయినాయి. డర్టీగా అంటే రెయిన్ వాటర్ వస్తాయి కదా, నిండిపోయి బయటికి వెళ్ళిపోతున్నాయి వాటర్. చిన్నదే లేక్. సో అదనమాట. అది కాలేజ్ చెప్పా కదా, అది ఇంజనీరింగ్ కాలేజ్. అనమాట, ల్యాబ్స్ అవన్నీ. ఇది టెంపుల్. ఓకే, ఇక్కడికి వచ్చాను నేను ప్రస్తుతానికి. ఇక్కడ లేక్ దగ్గర చూద్దామని వచ్చాను. ఇక్కడ బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా అనిపిస్తుంది వాటర్. బాగున్నాయి. బాగుంది. పుషప్ చేసి ఓపిక లేదు నిజంగా. మార్నింగ్ జిమ్కి వెళ్ళా, ఈరోజు ల్యాడ్ వర్కౌట్ చేశాను అనమాట. బాగా రెయిన్ పడింది ఇప్పటిదాకా, ఇందాక దాకా. ఇప్పుడు ఎండ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎండ వస్తుంది. నేను కూల్గా ఉంటుందేమో అనుకున్నా. సో అయితే నేను కాసేపు రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తాను. కూర్చొని పల్లీలు తెచ్చుకున్నా తిందామని, రోస్టెడ్ పల్లీస్. సో ఇక్కడ కాసేపు తిని వెళ్తాను అనమాట. అయిపోయింది, పల్లీలు తినడం అయిపోయింది. అయితే ఈ పేపర్ని కూడా నేను అట్లా ఎట్లా పెడితే అట్లా పడేయను. ఇది కూడా పాకెట్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి డస్ట్బిన్లో వేస్తా. ఓకే, అందరూ అట్లా అనుకుంటే బాగుంటుంది. ఎన్వైరన్మెంట్ మొత్తం నీట్గా ఉంటుంది. ఎండ వస్తుంది. అయితే ఇప్పుడు నేను భోజనశాలలో టీ తాగాలనిపిస్తుంది. ఆ టీ ఎక్కడ దొరకదు ఇక్కడ. సో అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు నేను మధ్యలో ఆగా అనమాట. భోజనశాలకు వెళ్ళే దారిలో బ్రిడ్జ్, బాగా వాటర్ పెరిగిపోయినాయి. అసలు ఏముండవు ఇక్కడ వాటర్. ఇంకా వస్తాయి. ఆ చెట్టు ఉంది, అది మునిగిపోయింది. అంత హైట్ వస్తాయి మామూలుగా. అయితే ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్. నేను వెస్ట్ సైడ్ నుంచి ఉన్నా కదా, ఇప్పుడు నాకు రైట్ సైడ్లో ఇంకా లాస్ట్లో కొంచెం ముందుకు ఉంటుంది అనమాట. ఒక 1/2 kilometer ఉంటుంది. ఇలా వెళ్ళొచ్చి మంచిగా బాగున్నాయి అక్కడ చెట్లు. పూవర్ బ్యాక్ వాటర్స్లో వాటరు చెట్ల కింద నుంచి వెళ్తుంది కదా, అట్లా అనిపిస్తుంది నాకు. బాగుంది బ్రిడ్జ్. చెప్పాక హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అటొకటి ఇటొకటి బ్రిడ్జ్ ఉంటాయని దూరంగా, ఆ మధ్యలో రవాణా కోసం అని కట్టారు. కొబ్బరి చెట్టు పడిపోయింది అక్కడ ఒకటి. అక్కడ ఒక కొబ్బరి చెట్టు, మరి అక్కడ పడిందా లేకపోతే కొట్టుకొచ్చిందో అర్థం కావట్లేదు. ఫ్రెష్దే, వాటర్ మాత్రం బాగా మంచిగా వెళ్తున్నాయి. పెద్దగా ఉంది రివర్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర చిన్నగా ఉంటుంది, ఇక్కడ మాత్రం వెడల్పు ఉంది. అక్కడ దిగుతారు అనుకుంటా మనుషులు, ఎందుకంటే అక్కడ కట్టారు అవి. మేబీ ఆ సైడ్లలో అక్కడే. వీడియోలు తీయడం కూడా ఒకసారి కేర్ఫుల్గా తీయాలి మనం. ఇక్కడ ఏమైందంటే కెనాళ్ళు ఉంటాయి కదా, ఇలాంటి చిన్న చిన్న నదులు కెనాలలో లేడీస్ ఏం చేస్తారంటే, వాళ్ళకి టైం ఉండదు. ఇక ఈవినింగ్ 3 ఆ టైం నుంచి నైట్ సాయంత్రం 6-7 దాకా ఏం చేస్తారంటే స్నానాలు చేస్తారు. మనం చాలా అలర్ట్గా ఉండాలి అప్పుడు. ఏరియాని చూసుకున్న తర్వాత వీడియో కెమెరా ఆన్ చేయాలి ఎప్పుడైనా. ఇక్కడ ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా, ఎంత పెద్ద, ఇప్పుడు తగ్గిపోయింది. ఇంతకుముందు అయితే అందరూ అక్కడే స్నానం చేసేవాళ్ళు. ఒక ప్రోటోకాల్ అనమాట. అందరు లేడీస్ వెళ్ళి ఆ నది ఒడ్డున స్నానం చేసేవాళ్ళు అనమాట. ఫ్రెష్గా ఉంటాయి వాటర్. మళ్ళీ భోజనశాలకు వచ్చాను. వెయిటింగ్ అనమాట, ఎవరు రావట్లేదు. ఈ స్టోన్ గురించి చెప్పలే, ఈ కలరు యాక్చువల్లీ ఈ కలర్ ఉండదు ఇట్లా. ఓకే, స్టోన్ ఇలా ఉంటుంది, కట్టింగ్ పెద్ద క్యూబ్ టైప్లో కట్ చేస్తారు. క్యూబాయిడ్, క్యూబ్ కాదు.
దీనికి పైన షైనింగ్ పెయింట్ వేశారు అన్నమాట. షైనింగ్ రావడానికి పెయింట్ వేశారు, అందుకే వాల్స్ అన్ని షైనింగ్ వస్తుంది మంచిగా. ప్లాస్టింగ్ చేసి దానిపైన మళ్ళీ పెయింట్ వేసి దాని మెయింటెనెన్స్ చాలా ఇది కదా. ఇది సింపుల్ అన్నమాట, ఓకే, లో కాస్ట్. ప్లాస్టింగ్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఇది చేసేటప్పుడు లైన్స్ నీట్గా కొట్టేసుకుంటే అయిపోతుంది. పెయింట్ ఎంతో ఉండదు, అది రెడ్ పెయింట్ ఏదో ఉంటుంది, సంథింగ్ చీప్గా ఉంటుంది. అది ఏమైనా వస్తే ఆర్డర్ చెప్దాం. వర్షం పడుతుంది అన్నమాట మళ్ళీ. ఇప్పుడే ఎండ వచ్చింది, వర్షం పడుతుంది. లేదు, ఒక సైడ్ ఎండ కూడా వస్తుంది. తొందర రోటీ బటర్ నాన్ కర్రీ ಗಳು ಎಂದಕ್ಕಳು अरे पनीर बटर मसाला मशरूम मसाला शोरमा चिकन చపాతీ ఉండో चपाती वीट रोटी ഉണ്ടാവും അത് వీట్ పరోటా वापस रोटी तंदूरी रोटी और పన్నీర్ బటర్ మసాలా, రెండు వీట్ రోటీ. చూద్దాం సార్, ట్రై చేద్దామని. బాగా ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి అసలు బాగా వర్క్ చేశారు. లేగలే, కొంచెం బ్రేక్ ఒక్క 2 నిమిషాలు లేసా, వర్షం పడుతుంటే బాగా సౌండ్ వచ్చిందని మళ్ళీ స్టార్ట్ చేశా. మళ్ళీ లంచ్కి లేసా. హెడ్ఏక్ వచ్చిందంటే చూసి హెడ్ఏక్ వస్తుందంటే నేను ఎంత ఘనంగా వర్క్ చేస్తున్నానో ఆలోచించండి. తప్పదు, ఇక మన వర్క్ మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు కదా. ఇది ఉంటుంది వైబ్రేటర్, హెడ్కి ఇట్లా పెట్టుకునేది. 3 ఉంటాయి దానికి. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. అది రౌండ్ ఉంటుంది, దానికి 3 లెగ్స్ ఉంటాయి. ఆ 3 లెగ్స్ పెట్టుకున్నాడు మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది. వెళ్ళాక అది పెట్టుకోవాలి. ఫేస్ కూడా పెడతాను నేను లైట్గా, తక్కువ ఫోర్స్ తోటి, మంచి రిలీఫ్ ఉంటుంది. బార్బర్ దగ్గరికి వెళ్ళి మసాజ్ చేయించుకుంటాం కదా, ఆ రిలీఫ్ వస్తుంది. మొన్న ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళా. అది ఇప్పుడు రైన్స్ బాగానే పడుతున్నాయి కదా, అది ఎట్లుందో చూసి అలా కవర్ చేసుకొని వెళ్ళిపోతాయి ఇంటికి. అట్లాగే బయటకు వచ్చాక ఇప్పుడు వెళ్ళినా వర్క్ చేయను, హెడ్ఏక్ వస్తుంది. ఇన్స్టాగ్రాము తీసేసా. టైం బాగా స్క్రోలింగ్ వెళ్తూనే ఉంటుంది. ఒక్కోసారి గంట సేపు కూడా వస్తూనే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. తీసేసా. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కదా, మళ్ళీ 2 months అయింది. మళ్ళీ పెట్టా యూట్యూబ్ ఛానల్ కోసం అని. మళ్ళీ చూస్తున్నా ఎక్కువసేపు. అంటే నేను వర్క్ చేసేటప్పుడు ఏమైందంటే మధ్యలో ఒక ఏఐకి రిక్వెస్ట్ పంపిస్తాం. రిక్వెస్ట్ పంపించిన తర్వాత 1 minute ఆగాలి. 1 minute తర్వాత మళ్ళీ సెకండ్ రిక్వెస్ట్ పంపించాలి వర్క్లో. అప్పుడు నేను 1 minute ఆగలేక పక్కన అటు ఇటు ఉంటే ఫోన్ చూస్తాయి. ఏ వర్క్ మర్చిపోయి అట్లనే వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఏం చేస్తా అంటే అలారం పెట్టుకుంటా, బ్రౌజర్ అలారం ఉంటుంది, అది 1 minuteకి మోగుతుంది. ఒకసారి మర్చిపోయి ఫోన్ వాడుతూ ఉంటా. తప్పది. టీ మంచి యాలకుల టీ పెడతాడు కదా ఇక్కడ, అందుకే నాకు ఇష్టం అన్నమాట. మన సైడ్ టీ లాగా ఉంటుంది, షుగర్తో తాగితే. నేను షుగర్లెస్ తాగుతా, బాగుంటుంది అన్నమాట. పనీర్ బటర్ మసాలా చూడాలి ఎట్లుంది. టీ వితౌట్ చల్లగా ఉంది బయట. ఇప్పుడు ఎండ వచ్చింది, మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ వర్షం పడింది. అన్ప్రెడిక్టబుల్ వెదర్ అనమాట. ఈ చల్లని సాయంత్రం యాలకుల టీ తాగుతుంటే ఆ టేస్టే వేరబ్బా. బాగుంది. మంచిగా తిన్నా కదా, అలా ఒక 5 minutes వాక్ చేయాలి. టైం వచ్చేసి 4 అయింది. భోజనశాలలు లోపల నడవడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీకేం వీడియోలో చూపించలేదు, స్టార్టింగ్లో చూపించాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. క్యాట్ ప్రెగ్నెంట్తో ఉంది పాపం. చిచి
వాడి వాడి ఆడి డాడీ వాడి అది ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటుంది. హోటల్లో మిగిలిపోయిన ఫుడ్ ఎవరైనా ఫుడ్ ఇస్తే తింటూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను దీన్ని తీసుకోవాలని చూసా, మంచిగా ఉంది, కలర్ బాగుందని. మనం పెంచలేము ఇండిపెండెంట్గా, మన ఓన్ హౌస్ అయితే పెంచుకోవచ్చు, కానీ బాగా ఆకలైంది, హెడేక్ మళ్ళీ, అందుకే తినేసా. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ విష్ణు విగ్రహం ఉంటుంది. ఇన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ. వాటర్ వచ్చినాయి ఇందులోకి. బోటింగ్ అని ఉంది కదా, బోటింగ్లో ఇంకా లాకే ఉంది, ఓపెన్ చేయలేదు. వాటర్ వచ్చినాయి. డ్రై ఉండే కదా అంతకుముందు, రెయిన్స్కి వాటర్ వచ్చేసినాయి. అక్కడ బోట్ ఉంది, బోట్స్ ఉన్నాయి కానీ ఓపెన్ చేయాల. బోట్స్ ఎందుకో మరి ఓపెన్ చేయాల. నీట్గా ఉంది అబ్బా, మంచిగా భలే నీట్గా ఉంది. బోటింగ్ అడుగుతా అక్కడ, ఇక్కడ వాళ్ళు మన ఫ్రెండ్సే, వాళ్ళు సూపర్వైజరు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు మన దోస్తులే. వాళ్ళని అడుగు, బోటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అడగాలి. ఫిష్ పడుతున్నాడు, బొమ్మ అది, డాక్టర్ అనమాట ఆయన. ఇక్కడ ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి, ఇంకేమి ఉంటాయి ఇక్కడ. సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 4-5 ఉంటాయి. అందులో ఒక డిపార్ట్మెంట్ డాక్టర్ అనమాట అతను. కొంతమంది డాక్టర్లు ఇక్కడే ఉంటారు, షెల్టర్స్, వాళ్ళ క్వార్టర్స్లో ఉంటారు. కొంతమంది వెళ్ళొస్తారు ఇంటికి. ఇప్పుడు వర్షం పడి ఆగింది కదా, రోడ్డు అంతా తడిగా ఉంది. ఇది హాస్పిటల్లో. అయ్యో, ఇటు ఒక బిల్డింగ్ కట్టారు, ఇది కొత్తది, ఇంత ముందు లేదు. ఈ షెడ్ ఇది ఉంది కదా, ఇది ఆ ఫిజియోథెరపీ దాని పక్కన ఇది ఖాళీ ఉండేది, ఇప్పుడు కట్టారు. ఏం పెట్టారు ఇందులో డిపార్ట్మెంట్, ఇంకా అవలా, ఇంకా ఫ్లోరింగ్ వేస్తున్నట్టున్నారు. ఇదన్నమాట ఇటు సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇది బోట్స్ అన్నిటికీ కవర్లు వేసారు పైన, 2 ఉన్నాయి బోట్స్. ఇది చెప్పాక మీకు ఆల్రెడీ, ఇదేంటి డ్రాగన్ ఫ్రూట్ తోట. కొన్ని రాళ్ళు కింద పడినాయి. అక్కడ ఒక పెద్ద కాలేజ్ కట్టారు, అది పెయింట్స్ వేస్తున్నారు రోడ్ అవతల. సపోటా కాయలు అక్కడ అమ్ముతున్నారు వీళ్ళే. ఇవే కట్ చేసి, ఇది వెరైటీగా ఉందంటే తడిగా ఉందా, ఇవి పొడిగా ఉన్నాయి, ఎండినాయి అన్నమాట.
ఈవినింగ్ మాత్రం ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ పానీపూరికి. పానీపూరి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఇక్కడ. తామర కొలను, తామర చెట్ల మీద వాటర్, తామర ఆకుల మీద వాటర్ ఉన్నాయి. తామర పువ్వులు 2 3 ఉన్నాయి అంతే. ఇటు నుంచి బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట భోజనశాలకి. పార్కింగ్ చేసి అక్కడ పార్క్ చేస్తారు. ఇక్కడ మధ్యలో దారిలో ఒక చిన్న కెనాల్ అనమాట. ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం. రైనీ సీజన్లోనే వచ్చా, ఎప్పుడూ డ్రై ఉంటుంది. ఫస్ట్ టైం నీళ్ళు చూస్తున్నాను నేను. నేను యాక్చువల్గా కాకుండా ఇటు నుంచి వాటర్ వెళ్తాయి అనుకున్నా, ఇటు సైడ్ అటు నుంచి ఇటు వెళ్తాయి అనుకున్నా, కానీ ఇటు నుంచి ఇటు వెళ్తున్నాను. ఏమో ప్యూర్గా ఉన్నాయి వాటర్, క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవే వాటర్ ఫాల్లోకి వెళ్ళే ఈ రూటే అనుకుంటా. అక్కడ మేకలు కాస్తున్నారు ఎవరు, అలా వెళ్తే డెడ్ అండి కాదు. ఇక్కడ ఒక స్మాల్ బ్రిడ్జ్ ఉంది. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి, ఎవరైనా స్నానాలు చేస్తున్నారా లేదని చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్స్ దగ్గర బ్రిడ్జ్ పక్కన యాక్టివిటీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ చూసుకున్నా, చూశాను ఆల్రెడీ. చూసిన తర్వాతే కెమెరా ఆన్ చేశా. మొన్న ఇక్కడ నుంచి తీసా. అది ఆ మొద్దు ఉంది కదా, ఆ చెట్టు స్టెమ్ అది కిందకు ఉంది. ఈరోజు పైకి వచ్చేసింది, వాటర్ పైకి వచ్చేసింది దాని పైకి. వావ్, ఇంత ఫస్ట్ మనం చూసాం కదా బ్రిడ్జ్, ఈ వాటర్ అటే వెళ్తాయి. బాగుంది. ఇక్కడ మధ్య బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఆగాను. బ్రిడ్జ్కి అయితే రైలింగ్స్ పడిపోయినాయి అటు ఇటు. వాటర్ పైనుంచి వస్తుంది కదా, బాగానే వస్తున్నాయి. వెదురు చెట్లు సైడ్ కొట్టుపోయినాయి కొన్ని. ఇక్కడ ఈ రైలింగ్ పడేటట్టు ఉంది, ఎడ్జ్లో ఆగింది అది. టచ్ చేయకూడదు, టచ్ అయితే పడితే అంతే. ఎదురు బొంగులన్నీ లెగిసిపోయినాయి ఫోర్స్కి, వాటర్ ఫోర్స్కి. ఇటు అక్కడ ఒక ఎదురు బొంగు ఊగుతూ ఉంది, కొట్టుకొచ్చినాయి అంటే ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి పైనుంచి. ఆర్కే నట్ చెట్లు అవి ఉంటాయి కదా, పడిపోయినాయి. చూడండి ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడి నుంచో కొట్టుకొస్తున్నాయి ఇవి. మొద్దులు, చెట్లు మొద్దులు అయితే ఓకే, బట్ అక్కడ చూడండి ఏమున్నాయి, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి, ప్లాస్టిక్ చెప్పులు, ఇవన్నీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి. ఎక్కడో సంథింగ్, ఎక్కడో ఏదో జరిగింది. ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇంక వీటిని ఎక్కడ ఆపే పని లేదు, సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతాయి చక్కగా. ఇందాక నేను అక్కడ అనమాట, అవతల కొంచెం అవతల ఒక 2 3 కిలోమీటర్ల అవతల ఇందాక చూపించింది మొద్దు, అక్కడ వాటర్ లాగింది కదా అది. సో ఇప్పుడు నేను ఇలా తిరిగి ఇక్కడికి వచ్చాను అనమాట. సో అది ప్రకృతి సందర్శనం ఈరోజు. రిలాక్స్ అవ్వడానికి. హెడేక్ లైట్గా ఉంది, ఇంకా తగ్గితే ఇంకా బాగుంది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తా, కొంచెం ముందు వాటర్ ఫాల్, ఇలా వెళ్తే వాటర్ ఫాల్. కానీ చీకటి పడింది. టైం ఎంత అయింది, 4:40 అయింది, బట్ చీకటి పడిపోయింది ఇప్పుడే. మళ్ళీ ఇక్కడ ఇదేనమాట వాటర్ ఫాల్ ఎంట్రీ. బైక్లు వెళ్ళడానికి లేదు, ఇలా వెళ్ళొచ్చులే కానీ ఎవరు వెళ్ళరు. ఇక్కడ పెట్టారు బోర్డు. వాటర్ ఫాల్ సౌండ్ ఇక్కడికి వస్తుంది, అంటే వాటర్ బాగా పెరిగినాయి.
క్లీన్ చేశారు మొన్న. పాదులు చేశారు. పాదులు అంటే తెలుసు కదా, ఆ బేస్లో మంచిగా నీట్గా చేశారు వాటర్ స్టోర్ అవ్వడానికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు చేశారు. అయ్యో షాప్ మూసేసిందేంటి సీజన్ టైంలో? వాటర్ మొన్నటి కంటే బాగా పెరిగినాయి. ఇక్కడ కనపడుతున్నాయి. కూర్చున్న వాటర్ ఫాల్ దగ్గర. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. కొంచెం క్లియర్ అయితే స్నానం చేయడానికి ట్రై చేస్తా.
అయిపోయింది వాటర్ ఫాల్ బాతింగ్ అయిపోయింది. చలో ఇక ఇంటికి.
మధ్యాహ్నం టైంలో వస్తే ఎవరు రారు, వీళ్ళంతా స్టూడెంట్స్, కాలేజ్ అయిపోయి వస్తున్నారు. చూద్దాం, ఇక్కడేగా పక్కనేగా, మళ్ళీసారి వద్దాం. ఆహా, హెడేక్ గిడేక్ మొత్తం పోయింది. నేచర్ అంటే అంతే. చలో ఇంటికి.